హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు 2024-2025కి సంబంధించి న్యూ మోడల్ పేపర్ వచ్చింది హిందీ. దీని గురించి వీడియో పెట్టాను. ఇందులో మీకు మారింది ఏంటి అంటే జనరల్ ఎస్సే ఇదివరకు ఒక పేరా ఇచ్చి మధ్యన బ్లాంక్స్ ఉండేవి. ఆ బ్లాంక్స్లో రాయాల్సినవి కింద బ్రాకెట్లు ఉండేవి, అవి అక్కడ రాసేవాళ్ళం. అయితే మరలా ఇది మారిపోయింది. జనరల్ ఎస్సే ఇలా 4 ఇస్తారు, అందులో ఒకటి రాయాలి. వృక్ష హమారే సాథీ నేను ముందు వీడియోలో పెట్టేశాను. ఈ వీడియోలో మనం పుస్తకాలే చూద్దాం. ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఖచ్చితంగా చదువుకోండి. దీనికి సంబంధించి మీకు 10 మార్క్స్ ఉంటాయి. వీడియో చూద్దాం. पुस्तकालय అంటే గ్రంథాలయం. ప్రస్తావన पढ़ने के लिए जिस स्थान पर पुस्तकों का संग्रह होता है, చదవటానికి మనం చదువుకోవటానికి ఏ స్థానంలో అయితే పుస్తకాలు అన్నీ ఒక దగ్గర పెడతారో ఉసే పుస్తకాలయ कहते हैं. దాన్ని పుస్తకాలయ అంటారు, దానిని గ్రంథాలయం అని అంటారు. ఎక్కడైతే మనం చదువుకోవటానికి రకరకాలైన పుస్తకాలు ఇక్కట్ట చేసి ఒక దగ్గర పెడతారో వాటిని మనం గ్రంథాలయాలు అని చెప్తాం. అయితే ఈ గ్రంథాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంట? భారత్ మే ముంబై, కలకత్తా, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ ఆది షహరోं में अच्छे పుస్తకాలయ हैं. ఇప్పుడు నేను ఏ ప్లేస్లో అయితే చదివానో ఆ ప్లేసెస్లో, ఆ సిటీస్లో మంచి లైబ్రరీలు ఉన్నాయంట. తంజావూర్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. తంజావూర్ కా సరస్వతి గ్రంథాలయ అత్యంత మహత్వ కా హై. తంజావూర్లో ఉన్న సరస్వతి గ్రంథాలయం చాలా చాలా ఫేమస్, గొప్పది. మానవ జీవన్ మే పుస్తకాలయ కా అత్యంత మహత్వపూర్ణ స్థాన్ హై. మానవ జీవితంలో గ్రంథాలయం యొక్క స్థానం చాలా గొప్పది. విషయ విశ్లేషణ. పుస్తకాలయ 4 प्रकार के हैं. గ్రంథాలయం ఎన్ని రకాలు ఉంటాయంట? వ్యక్తిగత పుస్తకాలయ, సార్వజనిక పుస్తకాలయ, శిక్షా సంస్థాओं के పుస్తకాలయ, చల్తే ఫిర్తే పుస్తకాలయ, ఇలా 4 రకాలుగా ఉంటాయి. వ్యక్తిగత పుస్తకాలయని ఇంకొక పదం ఏం చెప్తారంటే నిజీ పుస్తకాలయ అంటారు. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, లేదా లాయర్ ఉన్నారనుకోండి, ఆయన రూమ్లో లాకి సంబంధించిన అన్ని బుక్స్ ఆయనే కొనుక్కుని పెట్టుకుంటారు. అదే డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఆయన రూమ్లో ఆయన చదువుకు సంబంధించిన బుక్స్ అన్నీ ఆయన కొనుక్కుని అట్టే పెట్టుకుంటారు కదా. అంటే ఎవరికి వాళ్ళు సొంతంగా కొనుక్కుని ఒక గ్రంథాలయంగానే ఏర్పాటు చేసుకుంటే దాన్ని నిజీ పుస్తకాలయ కానీ లేదా వ్యక్తిగత పుస్తకాలయం కానీ అంటారు. సార్వజనిక పుస్తకాలయ అంటే అంటే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి ఆ గ్రంథాలయంలోకి వెళ్ళి చదువుకోవచ్చు. అయితే వ్యక్తిగత పుస్తకాలయంలోకి అందరూ వెళ్ళిపోలేం కదా. సార్వజనిక పుస్తకాలయం అంటే ఎక్కడో సిటీలో ఒక ప్లేస్లో పెడతారు, అక్కడికి వెళ్ళి మనం అన్నీ చదువుకోవచ్చు. తర్వాత శిక్షా సంస్థకి పుస్తకాలయ, చదువుకి సంబంధించి బిజినెస్కి సంబంధించి కొన్ని పుస్తకాలయాలు ఉంటాయి, కొన్ని గ్రంథాలయాలు ఉంటాయి, వాటిని అలా చెప్తారు. దాని తర్వాత చల్తే ఫిర్తే పుస్తకాలయ. చల్తే ఫిర్తే పుస్తకాలయ అన్న సంచార్ పుస్తకాలయ అన్న ఒకటే. అంటే ఏం చేస్తారంటే ఒక ఊర్లోని బస్సుల్లో కానీ వ్యానుల్లో కానీ ఒక 10 days ఆ ఊర్లోకి వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్లో అన్ని రకాలైన పుస్తకాలు పెడతారు. 10 days ఆ వ్యాన్ అక్కడే ఉంటుంది. కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు, బుక్స్ కొనుక్కోవచ్చు. మళ్ళీ 10 days అయిపోయిన తర్వాత వేరే ఊరు వెళ్తుంది ఆ బస్సు, మరలా అక్కడ 10 days ఉంటుంది. అలాగా చల్తే ఫిర్తే పుస్తకాలయ అంటే తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా తిరిగే పుస్తకాలయని మనం సంచారక పుస్తకాలయాన్ని కూడా చెప్తాం. ఇలా 4 రకాలుగా గ్రంథాలయాన్ని మనకి ఇక్కడ డివైడ్ చేశారనమాట. అర్థమైంది కదమ్మా? తర్వాత చూద్దాం. पुस्तकों को पढ़ने की रुचि तथा खरीदने की शक्ति रखने वाले వ్యక్తిగత పుస్తకాలయం का సంచాలన్ करते हैं. ఎవరైతే చదవటానికి ఇష్టం ఉంటుందో అలాగే వాటిని కొనుక్కోగలిగే శక్తి ఉంటుందో వాళ్ళు మాత్రమే వ్యక్తిగత పుస్తకాలయాన్ని నడపగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు వాళ్ళే కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారనమాట. దాన్ని ఏమంటారు? వ్యక్తిగత పుస్తకాలే అంటారు. అయితే మరి తర్వాత చూడండి, సార్వజనిక పుస్తకాలయంలోని మనకి ఏమేమి దొరుకుతాయంటే ఇతిహాస్, పురాణ, నాటక్, కహాని, ఉపన్యాస్, జీవన్ చరిత్ర ఆది సభీ తరహకే గ్రంథ సార్వజనిక పుస్తకాలయం మే మిల్తే హై. అయితే ఇక్కడ మనకి చరిత్ర, పురాణాలు, నాటకాలు, కథలు, ఉపన్యాసాలు, జీవిత చరిత్రలు ఇవన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే సార్వజనిక పుస్తకాలయాలు మనకి దొరుకుతాయి. ఇన్మే సభీ లోగ్ అప్ని పసంద్ కి పుస్తకే పढ़ सकते हैं. అక్కడికి వెళ్ళి
ప్రజలందరూ వాళ్ళకి నచ్చిన పుస్తకాలు వాళ్ళు చదువుకోవచ్చు. నియత్ శుల్క్, శుల్క్ అంటే ఏంటంటే కొద్దిగా అమౌంట్, డబ్బులు అనమాట. नियत शुल्क देकर सदस्य होने पर पुस्तकें घर ले जा सकते हैं. అయితే మనం ఆ లైబ్రరీలో కొంత అమౌంట్ కట్టి ఆ లైబ్రరీలో భాగస్వాములుగా చేరి మనం కొన్ని బుక్స్ ఇంటికి కూడా పట్టుకెళ్ళొచ్చు. शिक्षा संस्थाओं के पुस्तकालयों से केवल तत्संबंधी विद्यार्थी ही लाभ पा सकते हैं. శిక్షా సంస్థకి పుస్తకాలయ వల్ల కేవలం ఆ సబ్జెక్ట్ చదువుతున్న విద్యార్థి మాత్రమే లాభం పొందుతాడు. సక్తా అంటే సింగులర్, సక్తే అంటే ప్లూరల్. తర్వాత देहातों तथा शहरों के विभिन्न प्रांतों के लोगों को पुस्तकें पहुंचाने में चलते फिरते पुस्तकालय बहुत सहायक है. అయితే విభిన్న ప్రదేశంలో ఉన్న జనాలకి పుస్తకాలు చేరాలనే ఉద్దేశంతో మనకి చల్తే ఫిర్తే పుస్తకాలయాలు ఉపయోగపడతాయి అన్నమాట, సహాయం చేస్తాయి. इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ साथ ज्ञान विज्ञान की भी वृद्धि होती है. అయితే ఈ పుస్తకాలయాల వల్ల ఏం దొరుకుతుందంటే ఎంటర్టైన్మెంట్, మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. దాంతోపాటు జ్ఞానం విజ్ఞానం కూడా, మంచి బుద్ధి కూడా మనకి ఈ గ్రంథాలయం వల్ల దొరుకుతుంది అని చెప్తున్నారు. తర్వాత పుస్తకే పढ़ने से ఏ లాభ है, పుస్తకాలు చదవటం వల్ల ఈ లాభాలు ఉన్నాయి. అవి ఏంటంటే इनके नियमित रूप से पढ़ने से मनोरंजन के साथ साथ ज्ञान विज्ञान की भी वृद्धि होती है. ఈ పాయింట్ మనం పైన చదివేసుకుంటాం కనుక ఇది మనం ఈజీగా రాసేయచ్చు. దాని తర్వాత చూడండి, అశిక్ష దూర్ హోతీ హే, మనకి నిరక్షరాస్యత ఏదైతే ఉందో అది పోతుంది. బుద్ధి కా వికాస్ హోతా హై, బుద్ధి వికసిస్తుంది. అలాగే కుభావనాయే దూర్ హోతీ హే అంటే దురాలోచనలు, మంచి ఫీలింగ్స్ లేకపోవటం, ఇట్లాంటివన్నీ మంచి బుక్స్ చదివితే మంచి జ్ఞానం వస్తుంది కనుక అలాంటి మనలో ఉన్న దురలవాట్లు, దురాలోచనలు అన్నీ పోతాయి అన్నమాట. विभिन्न देशों की सामाजिक, राजनीतिक, धार्मिक और आर्थिक परिस्थितियों का పరిచయం మిల్తా హే. అయితే ఇక్కడ పాయింట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. బుక్స్ చదవటం వల్ల వేరే వేరే దేశాల్లో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాజనీతిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మతపరమైన, ధార్మిక అంటే మతపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు అంటే మనీకి సంబంధించిన విషయాలు, ఇవన్నీ మనం బుక్స్ చదువుకుంటే మనం జ్ఞానం పొందుకోగలుగుతామని చెప్తున్నారు. తర్వాత ఉపసంహార, ఇంక ముగింపు వచ్చాను చూడండి. పుస్తకాలే హమారా సచ్చా మిత్ర హే, బుక్స్ మనకి నిజమైన స్నేహితులు. ఇస్కి రక్ష కన్నా హమారా కర్తవ్యం, వాడిని కాపాడటం మన కర్తవ్యం. ఇసిలియే పుస్తకంకో గందా కన్నా, అందుకని పుస్తకాలు మురికిగా చేసేయడం. పన్నే పాడినా నహి చాహే, అయితే పన్నే అంటే పేజెస్, పాడిన అంటే చింపేయటం. ఆ పేజీల్ని మనం చింపకూడదు అనమాట. అచ్చి పుస్తకే సచ్చే మిత్రకే సమాన్ హమారే జీవన్ భర్ కామ్ ఆతి హే, ఈ పుస్తకాలు మన నిజమైన స్నేహితుల్లాగా మన జీవితంలోని మంచి స్నేహితుల్లాగా మనకి పనికొస్తాయి. ఏ సచ్చే గురు కి తరహ్ జ్ఞాన్ और మోక్షదాయక్ భీ హై, అయితే ఈ పుస్తకాలు మంచి గురువు గారు లాగా అలాగే జ్ఞానాన్ని మనకిస్తాయి. ఆ జ్ఞానం మనం పొందుకుంటే మనకి మోక్షం కూడా వస్తుంది. మోక్షదాయక్, మోక్షం ఇచ్చే వాటిగా ఈ బుక్స్ మనకి సహాయం పడతాయి.